చిన్ననాటి స్నేహితులు రవి, కిరణ్. ఇద్దరూ ఒకే బడిలో చదివారు, ఒకే వీధిలో పెరిగారు. వారి స్నేహం అచ్చం పాలు తేనె కలిసినట్టు ఉండేది. ఆటపాటల్లో, అల్లర్లలో, చదువులో, అన్నింట్లోనూ కలిసే ఉండేవారు. ఒకరి కష్టం మరొకరిదిగా భావించి అండగా నిలిచేవారు. వారి బంధం చూసి ఊళ్ళో వాళ్లంతా మురిసిపోయేవారు. కాలం గడిచిపోయింది. రవి ఉద్యోగరీత్యా పట్నానికి వెళ్లాల్సి వచ్చింది. కిరణ్ మాత్రం ఊళ్ళోనే వ్యవసాయం చూసుకుంటూ ఉండిపోయాడు. దూరాలు పెరిగినా వారి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. పండుగలకి, ఇతర సందర్భాలకి రవి ఊరికి వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేవారు. వారి నవ్వులు, కబుర్లు ఆ ఇంటిల్లెపాదికి ఆనందాన్ని పంచేవి. ఒకసారి కిరణ్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వలేదు, పంటలు పండక అప్పుల పాలయ్యాడు. ఈ విషయం రవికి తెలిసింది. తను ఏమాత్రం ఆలోచించకుండా తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల దగ్గర సేకరించి కిరణ్కు సాయం చేశాడు. ఆపదలో ఆదుకున్న రవిని చూసి కిరణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కిరణ్ కష్టం నుండి బయటపడ్డాక రవికి కృతజ్ఞతలు చెప్పాడు. కాని రవి, మిత్రమా, మన స్నేహంలో కృతజ్ఞతలు ఎందుకు? నీ కష్టం నా కష్టం. నువ్వు బాగుంటే అదే నాకు 10,000 అన్నాడు. వారి మాటలు వారి స్నేహం ఎంత బలమైనదో తెలియజేశాయి. ఈ సంఘటన వారి బంధాన్ని మరింత బలపరిచింది. నిజమైన స్నేహం అంటే ఇదే కదా. కష్టాల్లో తోడుగా నిలబడటం, సుఖంలో పాలు పంచుకోవడం. రవి, కిరణ్ల స్నేహం తరతరాలకు ఆదర్శంగా నిలిచింది.